హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఎన్ఎస్సి డెరివేటివ్స్కి సంబంధించి, టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి చాలా వీడియోస్ మనం చేశాము. ఎలా డెరివేటివ్ డేటాను అనలైజ్ చేసుకోవాలి, మార్కెట్లో ఆ డేటాని యూస్ చేసి మానిటైజ్ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మనం ఇంతకు ముందంతా మాట్లాడాం. కానీ ఇప్పుడు మనం బ్రాండ్ న్యూగా కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. దాని అనౌన్స్మెంట్ గురించి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్తో పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మనం క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్రేడ్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. క్రిప్టో కరెన్సీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఇల్లీగల్, స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, మన ఇండియాలో బ్యాన్ చేశారు, ఒక రెగ్యులేటరీ బాడీ ఏది కూడా దీన్ని ఆర్గనైజ్ చేయట్లేదు కాబట్టి మన మనీకి రిస్క్ ఉంటుంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ ని ఫస్ట్ నేను మీకు క్లియర్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ వాటి గురించి చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది బ్యాన్ చేయలేదు, ఇంకా లీగలే. అది ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో మీరు క్రిప్టో కరెన్సీని కొన్నప్పుడు ఆ అసెట్కి డైరెక్ట్గా 30% ట్యాక్స్ వేస్తాము అని చెప్పి మిగతా వాటిలో వచ్చిన ప్రాఫిట్లు కానీ లాసెస్ కానీ దీంతో సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు అనే ఒక రూల్ అయితే రావడం జరిగింది. మరి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయడం కన్నా ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది. ఏంటి అంటే మీరు డైరెక్ట్గా బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ కొని ఇంటికి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు అన్నట్టుగా మీకు ట్యాక్స్ పడుతుంది 30% డిడక్షన్ అనేది. అలా కాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలాగైతే నిఫ్టీ స్టాక్స్లో ఎలాగైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో అలాగా ఇక్కడ కూడా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేశారనుకోండి, మీరు అసెట్ని ఇంటికి పట్టుకెళ్ళట్లేదు, జస్ట్ కాంట్రాక్ట్ రాస్తున్నారు, కాంట్రాక్ట్ మీదే ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీది బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ మిగతా బిజినెస్లో ఎలాగైతే ట్యాక్స్ పడుతుందో అలాగే ఇంప్లే అవుతుంది తప్ప దీన్ని విర్చువల్ కరెన్సీని మీరు కొన్నట్టు, విర్చువల్ కరెన్సీతో మీరు అసెట్ని తీసుకున్నట్టు కన్సిడరేషన్ అవ్వదు. కాబట్టి మిగతా అన్ని ట్రేడింగ్ లాగే దీనికి కూడా సేమ్ టాక్సేషన్స్ ఇంప్లికేషన్స్ అవుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ ఇన్ క్రిప్టో ఎన్ఎస్సిలో ట్రేడింగ్తో ఏమాత్రం తేడా కాదు. రెండు కూడా డెరివేటివ్స్లో చేసినప్పుడు ఒకటే ఇంప్లికేషన్స్ వస్తాయి, ట్యాక్స్ పరంగా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ పరంగా కానీ.